వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. న్యూమరికల్ మెథడ్ సంబంధించిన ఇంపార్టెంట్ టాప్ 20 క్వశ్చన్స్. మీకు సెకండ్ అండ్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ అండ్ థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అని ఉంది కదా. ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి వస్తుంది, పక్కా చదవండి. ఆ తర్వాత ఇక్కడ ఎంత డిగ్రీ అనే క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ నుంచి నీకు లాంగ్ రావచ్చు. ఇక్కడ అప్ టు థర్డ్ డిఫరెన్సెస్ అని ఉంది, ఈ క్వశ్చన్ నుంచి నీకు లాంగ్ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 3 వాల్యూస్ ఉంది, ఇక్కడ నుంచి లాంగ్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్స్ డిటెక్ట్ చేయాలి, ఇక్కడ నుంచి 4. అంటే మీకు 4 క్వశ్చన్స్ చెప్పాను ఫస్ట్ యూనిట్లో. నన్ను ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 50+ చదివే వాళ్ళకి జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటే ఈ 4 ఏవైతే టిక్ చేసి ఉన్నాయో ఈ 4 చదవండి. మీరేం వరీ అవ్వకండి, ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాను కదా యాప్లో, అక్కడ ఓపెన్ చేసి చూడండి, ప్రాబ్లం ఏం లేదు. వీడియో వెళ్ళిపోతుంది అని అనుకోవద్దు, ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగానే అందించాను. సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్ ఏదో ఒకటి వస్తాడు. నెక్స్ట్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాడు. సో అంటే 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాలి. ఇది 3వ క్వశ్చన్, ఆ తర్వాత ఇది 4వ క్వశ్చన్. ఇవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఓకే. యూనిట్ 3లో గాస్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఈ రెండింటిలో ఏది ఇస్తాడో చెప్పలేం, 2 చదవాలి. ఆ తర్వాత ఇక్కడ వాల్యూ ఆఫ్ వై ఈ ఫైండ్ అవుట్ చేయమండి, ఇది ఒక క్వశ్చన్ చదవాలి. ఆ తర్వాత ఈ 2 క్వశ్చన్స్ స్ట్రింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద క్వశ్చన్ చదవాలి, బెసల్స్ ఫార్ములా మీద క్వశ్చన్ చదవాలి. నేను చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటుంది. న్యూమరికల్ మెథడ్స్ అనే సబ్జెక్టు లేట్ చేయకుండా మీరు ఎంత వేరంగా ప్రారంభించి ప్రాక్టీస్ చేస్తారో అంత వేరంగా పాస్ అయిపోగలరు. రేపు పరీక్ష గంట ముందు 2 గంటల ముందు చదివిద్దాం అవ్వదండి. న్యూమరికల్ మెథడ్స్ ఈజీ, చాలా కష్టం. 5 సెమ్లో అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్ ఉంది, ఇంకా అది ఈజీ. 3 సెమ్లో ఉన్న న్యూమరికల్ మెథడ్స్ మాత్రం చాలా చాలా కష్టమైన పేపర్ ఇది. ఓకే, ముందు నుంచే చదవడం ప్రారంభించండి. ముల్లర్స్ మెథడ్ అని ఉంటుంది. ఓకే, సో యూనిట్ 4లో తర్వాత ఇటరేషన్ మెథడ్, న్యూటన్ రాప్షన్ మెథడ్, తర్వాత రింగ్ ఆఫ్ ఫాల్స్ మెథడ్, ఈ 4 మెథడ్స్ చదవండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చాను ముల్లర్స్ మెథడ్ మీద. యూనిట్ 5లో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఇదిగోండి. స్ట్రైట్ లైన్, ఒక డేటా ఇచ్చి స్ట్రైట్ లైన్ ఫామ్ చేయమంటాడు. తర్వాత సెకండ్ డిగ్రీ పారాబోలా అడుగుతాడు, కర్వ్ అడుగుతాడు. కర్వ్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అవి చదవండి. ఓకే, సో మిగతా ఎక్స్ట్రా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అవి 50+ అంటే 75 చదివే వాళ్ళ కోసం అవి. ఓకే, పాస్ అయితే చాలా అనుకున్నాను, ఈ క్వశ్చన్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన డిఎంటీ లాజిక్స్ అనే యాప్లో అందుబాటులో ఉంచాను. యాప్ ఇన్స్టాల్ చేయండి. చేశాక లాగిన్ వియా ఓటీపీ ఆప్షన్ ఉంటుంది, ఎంటర్ చేయండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి థర్డ్ సెమ్ మీద క్లిక్ చేయండి, కొద్దిగా స్క్రోల్ చేయండి. న్యూమరికల్ మెథడ్స్ 199 రూపీస్ ఉంటుంది. సార్ అన్ని 99 ఉన్నాయి, ఇది 199 ఎందుకు ఉందంటే సబ్జెక్ట్ అంత టఫ్ ఉంటుందండి. చెప్పే సార్ కూడా క్లాసులు మీకు చెప్పారు, క్లాసులు అలా ఉంటే ఒకసారి చూడండి. ఇదిగోండి, మీరు పర్చేజ్ చేయక ముందే ఓపెన్ అవుతున్నారు. ఒక్క యూనిట్ ఫస్ట్ యూనిట్ 2 గంటల 15 నిమిషాలు, రెండో యూనిట్ 1 గంట 20 నిమిషాలు, 3 యూనిట్ 1 గంట 20 నిమిషాలు. అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ సబ్జెక్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ అవుతుంది. క్లాస్ ఓపెన్ చేయండి, ఫస్ట్ యూనిట్ క్లాస్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ చూడండి, క్లాస్ వినండి, నచ్చితేనే తీసుకోండి. 199 రూపాయలు మీకు వర్త్ అనిపిస్తేనే న్యూమరికల్ మెథడ్స్ 100% మీరు సాటిస్ఫై అవుతారు. అంత పర్ఫెక్ట్గా మీకు క్లాసెస్ చెప్పడం జరిగింది. చాలా 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 టఫ్ సబ్జెక్ట్ ఇది. నెగ్లెక్ట్ చేయొద్దు, వీలైనంత వేరంగా తీసుకొని చదవడం ప్రారంభించండి. ఓకేనా. సో మీకు ఐఎంపీస్ మోడల్ పేపర్స్ ఓన్లీ, సార్ నాకు కోర్స్ వద్దు సార్, నాకు ఐఎంపీస్ మోడల్ పేపర్స్ చదవాలనుకుంటే లాస్ట్లో ఐఎంపీస్ అండ్ మోడల్ పేపర్స్ ఉంటుంది, క్లిక్ చేయండి. అన్ని ఫ్రీగా దొరుకుతాయి, ఇక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటంటే, సో మీరు చాలామంది పిల్లలు, మీరు చాలామంది ఉంటారు కదా, సో ఐఎంపీస్ మోడల్ పేపర్ కోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటారు. ఏం అవసరం లేదు. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యానర్ని ఒక్కరోజు 24 అవర్స్ మీరు స్టేటస్లో పెట్టినట్లయితే ఇది చాలా మందికి చేరుతుంది. అప్పుడు వాళ్ళు కూడా ఐఎంపీస్ మోడల్ పేపర్ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు, అన్నీ కూడా యాప్లో ఫ్రీగా దొరికితే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మాకు మీ నుంచి ఆ చిన్న హెల్ప్ కావాలి. సో మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ ఏదైతే బ్యానర్ కనిపిస్తుందో అది స్క్రీన్ షాట్ తీసి మీ వాట్సాప్లో 1 డే స్టేటస్ పెడితే మాకు సరిపోతుంది. సో అలా అయితే మాకు చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.